ఎలా ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ కానీ హాస్టల్ కానీ ఏం బాగా నచ్చుతుంది? ఫుడ్ బాగుంది, స్టడీ కూడా బాగుంది, మ్మ్. హోమ్ ఫీల్ లాగా ఉంది. కడపలో ఆల్రెడీ చదువుకున్నావు కదా, అక్కడ స్టడీకి ఇక్కడ ఆల్వింగ్స్కి డిఫరెన్స్ ఏంటి? అంటే అక్కడ చాలా మంది ఉంటారు మేము క్లాస్కి, మ్మ్. పర్సనల్ కేరింగ్ అంటూ ఉండదు. ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఉంటాయి, గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, ఫ్రీ మైండ్ స్ట్రెస్ అంతా రిలీఫ్ అవుతుంది. ఏం చెప్తావు ఒక మాటలో ఆల్వింగ్స్ గురించి చెప్పాలంటే? ఇట్స్ బెస్ట్. నమస్తే, నేను మీ హరిత. ఐఐటి జేఈఈ నీట్లో మంచి ర్యాంక్ సాధించాలని ఉందా? అయితే హైదరాబాద్ బాటసింగారంలోని ఆల్వింగ్స్ ఎడ్యుకేర్లో కోచింగ్ తీసుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం నీట్ రిజల్ట్లో 40 మంది స్టూడెంట్స్ గాను 15 మంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ ఫ్రీ సీట్స్ సాధించారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుందో. బాయ్స్ కి అండ్ గర్ల్స్ కి వేర్వేరు క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది. సో ఒక్కసారి లోపలికి వెళ్దాం, ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం, పదండి. నాతో పాటు ఉన్నారు ఆల్వింగ్స్ ఎడ్యుకేర్ చైర్మన్ యాసిన్ గారు. యాసిన్ గారు నమస్తే అండి. లాస్ట్ టైం నీట్ రిజల్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాను. 40 స్టూడెంట్స్ గాను 15 మంది ఎంబీబీఎస్ ఫ్రీ సీట్లను సాధించారు. నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. ఇప్పుడు ఎగ్జామ్ కంప్లీట్ అయింది, రిజల్ట్స్ వస్తాయి. ఈసారి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఈసారి కూడా నాకు తెలిసి మేడం, మొన్న రాసినప్పుడు ఎగ్జామ్ మే 3 రోజు నీట్ ఎగ్జామ్ జరిగింది. అయితే మే 3 రోజు ఎగ్జామ్ జరిగింది, ఇప్పుడు ఏమైందంటే క్యాన్సిల్ అయింది. అయితే మే 3 జరిగిన ఎగ్జామ్లో మా పిల్లలు ఆల్మోస్ట్ 20 to 25 మధ్యలో ఎంబీబీఎస్ వస్తాయని ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్. సో ఈసారి ఇంకా 1-2 పెరుగుతాయి కానీ తగ్గవు మేడం. సో ఇంతకుముందు కూడా మీకు అదే విషయం చెప్పాను నేను, రానుల గురించి ఎక్కువ బాధ ఉంటాయండి. అయితే యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా, అంటే మేడం 6 years ఎక్స్పీరియన్స్, యాక్చువల్లీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే మాత్రం 25 years ఉన్నది. కాకుండా ఏంటంటే ప్రాబ్లం, నేను ముంబైలో అక్కడ ఇక్కడ టీచ్ చేసినప్పుడు నేను ఓన్లీ టాప్ బ్యాచెస్కే డీల్ చేసిన మేడం. అంటే మొత్తం ఆల్మోస్ట్ 100 బిలో ర్యాంక్ వచ్చే వాళ్ళకే డీల్ చేసినాను. సో కాబట్టి నాకు మంచి స్టూడెంట్స్ ఉండేది, చాలా బ్రైట్ స్టూడెంట్స్. ఎట్లా అంటే వాళ్ళకై వాళ్ళు వచ్చి సబ్జెక్టు ఫుల్గా తీసుకుపోయే అంత లెవెల్ పిల్లలతోటి నేను డీల్ చేసిన. అయితే ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత ఏమైంది అంటే నార్మల్ అంటే యావరేజ్ పిల్లలతోటి వాళ్ళతో డీల్ చేయాల్సి వస్తుంది. అయితే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మేడం ఎట్టి పరిస్థితుల్లో 100% రిజల్ట్ రావాలి, 100% రిజల్ట్ రావాలి నేను కొట్లాడుతూనే ఉన్నాను. సాధ్యమా అండి 100% రిజల్ట్ ఎక్కడైనా కూడా? అవును, మీరు అన్నది కరెక్ట్ మేడం. ఇంకొకటి ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా అంటారు ప్రాక్టికల్గా ఆలోచించండి, ఎట్లా పాసిబుల్ అవుతుంది అందరికి రావాలని. కాకుండా ఏంటంటే ఏదో ఒక రోజు మాత్రం నా పట్టుదల అయితే ఖచ్చితంగా నేను పట్టుదల కృషి చేస్తున్నాను. మీరు ఒక 50 మెంబర్స్ తీసుకుంటే 50 మెంబర్స్ కి ఫ్రీ సీట్స్ రావాలి, ఫ్రీ సీట్ రావాలి, అది మీ లక్ష్యం నాది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు ఈ 6 years నుంచి కొట్లాడుతున్నా మేడం, 15 మినిమం వచ్చినాయి. ఇంకా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే నా దగ్గర ఎంపీసీ పిల్లలు కూడా ఎన్ఐటి, IIIT వరకు తీసుకెళ్ళగలిగిన, ఎన్ఐటీస్ వరకు తీసుకెళ్ళిన. మొన్న కూడా రీసెంట్గా ఎన్ఐటి వరంగల్లో రుచీంద్ర అని ఒక స్టూడెంట్ ఉన్నాడు మేడం, మీరు కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాను మాట్లాడండి. అతను ఎన్ఐటి వరంగల్ నుంచి కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇస్రోకి కూడా సెలెక్ట్ అయ్యాడు మేడం. సో ఓకే, మంచిగానే వర్క్ చేస్తున్నాం, అన్నీ జరుగుతున్నాయి. సో ఈ 6 years ఏంటంటే యావరేజ్ స్టూడెంట్ తోటి నేను డీల్ చేస్తున్నా. ఎక్కడ లోపం అవుతుంది అని ప్రతి సంవత్సరం కొద్దిగా ఇంప్లిమెంటేషన్ పెంచుకుంటూ వచ్చాను. సో లాస్ట్ ఫైనల్గా నాకు ఒక్కటి మాత్రం గట్టిగా తట్టింది మేడం, ఇప్పుడు అప్కమింగ్ అయితే 100% మేడం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి 100% రిజల్ట్ తీసుకొస్తా. సో దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ 6 yearsలో అసలు పిల్లగానికి ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది అబ్జర్వ్ చేసుకున్న దాంట్లో. యాసిన్ గారు, యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ మీ చేతుల్లో పెడితే మంచి ర్యాంక్ తీసుకురాగలరా వాళ్ళకి? నేను అదే మేడం, ఇప్పుడు నేను కొట్లాడుతుందల్లా యావరేజ్ బిలో యావరేజ్ వాళ్ళతో కొట్లాడతాను. ప్రతి 6 సంవత్సరాల నుంచి నేను చేస్తుంది అదే. వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు ఇంత వచ్చిందంటే, ఒకటి నేను బాగా అబ్జర్వ్ చేసుకున్న 6 yearsలో పిల్లవాడికి నేను ఎంతసేపు చెప్పినా అవతల నుంచి ఫస్ట్ పిల్లవాడి నుంచి ఏంటంటే నేను చదవాలి అని లేకపోతే నేను ఏం చేయలేకపోతున్నా ఫస్ట్ థింగ్. ఎందుకంటే మేడం ఒక్క చేతితోటి చప్పట్లు రావు. నాకున్న తపనలో సగం కూడా అవతల వాళ్ళు పెట్టట్లేరు.
కాబట్టి ఈసారి బ్యాచ్ ఏంటంటే నేను 100% రిజల్ట్ యావరేజ్ స్టూడెంట్కి బిలో యావరేజ్ స్టూడెంట్కి తెప్పియాలని కొట్లాడుతున్నా. కాకపోతే కొత్త స్ట్రాటజీ ఫాలో అవ్వబోతున్నా మేడం. చెప్తారా ఏం స్ట్రాటజీ అనేది? 100% చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఫస్ట్ పిల్లవానికి ఏంటంటే భయం. నీట్ ఎగ్జామ్ అంటేనే ఫస్ట్ భయపడతాడు మేడం. సో కాబట్టి ఆ భయాన్ని పోగొట్టాలి. దానికోసం నేను ఇప్పుడు కొత్తగా ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఫస్ట్ స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, మీరున్నారు ఇప్పుడు, మీ పాప మీ బాబు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కాకరవతో ఏదో కాల్చడానికి పాప భయపడుతుంది 100%. అంటే ఈ భయాన్ని నీట్ భయానికి నేను కంపేర్ చేసి చెప్తున్నాను. భయపడుతుంది. అప్పుడు మీరున్నారు తండ్రిగా, యాజ్ ఏ తండ్రిగా లేదా తల్లిగా వచ్చి ఇగో చూడు నాన్న ఏం లేదు, నేను కాలుస్తున్నా నీకేమవుతుంది, నాకేం ఏం కాలే కాబట్టి నీకేం కాదు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే స్ట్రాటజీ నేను ఫాలో అవ్వబోతున్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నీట్ ఎగ్జామ్ నేనే రాయబోతున్నాను. 31 years ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మీరు నీట్ ఎగ్జామ్ రాయబోతున్నాను. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇగో నాన్న నేను చదువుతున్నా కాబట్టి నీకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు. సో అందరం కలిసి ప్రిపేర్ అవుదాం. నేను ఇప్పుడు అవ్వబోయే స్ట్రాటజీ ఏంటంటే మేడం, ఒక తల్లిలాగా ప్రేమను అందిస్తా పిల్లలకి, స్టూడెంట్స్కి. రెండోది తండ్రిలాగా రక్షణ. ఆల్రెడీ చాలా సేఫ్గా అందరికీ పిల్లలకి ఫుడ్ తినిపించడం దగ్గర నుంచి ప్రతిది కూడా చాలా కేర్ తీసుకుంటున్నాను. చాలా నిజాయితీగా కూడా ఉంటారు. అవును, తండ్రిలాగా రక్షణ అందిస్తా. ఉపాధ్యాయుడిలాగా బోధన కూడా ఇస్తున్నాను, ఇప్పుడు కూడా ఇద్దామని చూస్తున్నాను. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మేడం, నీకు నేను క్లాస్మేట్ లాగా నీతో పాటు చదవడానికి రెడీ అవుతున్నాను. సో ఇది ఫస్ట్. ఎవరు అసలు ఒక డెసిషన్ ఇలా ఎవరు తీసుకోరేమో కదా. చాలా కోపం వస్తుంది మేడం. 6 years నుంచి నాకు యావరేజ్ స్టూడెంట్ ఎందుకు రాదు? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మేడం. ఇప్పుడు మీరు ఆల్రెడీ చదువుకొని ఉన్నారు కదా మేడం, ఒక చిన్నది ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన అంటే ఇప్పుడు మీకు సబ్జెక్ట్ టచ్ లేదు, ఏది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నది చెప్తా మేడం, sin 90 - θ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది కనుక మీకు నేను చదివించగలిగిన, మీకు ఎక్కియగలిగిన అంటే ప్రతి ఒక్కరికి ఎక్కియొచ్చనే కదా మేడం. అదే నేను కొట్లాడుతున్నది. ఇప్పుడు cos θకి ఈక్వల్ అని ఇస్తాడు మేడం. సో ఇక్కడ ఉన్న θ ఇక్కడ ఉన్న θ రెండు ఈక్వల్ చేస్తే ఎంత అవుతుందో చూద్దాం. సో 90 - θ + θ చేసినాం, +θ - θ క్యాన్సల్ అయినాయి. అంటే ఇక్కడ ఉన్న డిగ్రీని ఇక్కడ ఉన్న డిగ్రీ తోటి ఈక్వల్ చేయాలంటే 90కి ఈక్వల్ కావాలి మేడం. సో వాళ్ళు ఏంటంటే ఎంపీసీ వాళ్ళు బాగా చదువుతుంటారు. సో బైపీసీలో ఏంటంటే టేబుల్ బట్టి కొడతారు మేడం, sin 0 degrees అట్లా. ఆ బట్టి కొట్టినప్పుడు ఈ ఒక సైడ్ 0, 1/2, 1/√, అట్లా పోయి మళ్ళీ ఇటు ఉల్టా వస్తుంది. వాళ్ళు ఏనాడు కూడా దాన్ని థింక్ చేయరు. ఏంటంటే sin 30 వాల్యూ cos 60 వాల్యూకి ఈక్వల్గా ఉంటుంది మేడం. sin 45 వాల్యూ cos 45 వాల్యూకి ఈక్వల్ ఉంటుంది. అసలు ఎందుకు ఇట్లా ఈక్వల్ వస్తుంది ఎవరు అబ్జర్వ్ చేయరు, బట్టి కొట్టేస్తారు. దాని లాజిక్ ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఈడ పెట్టిన డిగ్రీ ఇది రెండు కలిపితే 90 కావాలి, 90 కావాలి. నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కదా. ఇప్పుడు మీరు చెప్పాలి మేడం. అడిషన్స్ అయితే అట్లీస్ట్ వస్తాయి కదా మేడం. ఇప్పుడు చెప్పండి, sin 10 degrees = cos ఎన్ని డిగ్రీలకు ఈక్వల్ అని అడిగిన. 90 కావాలి. నా దగ్గర ఆల్రెడీ 10 ఉంది, ఇక్కడ ఎంత ఉండాలి? 80 ఉండాలి. వెరీ గుడ్, అంతే. ఇదే సబ్జెక్ట్ మేడం. ఇది ఇట్లా నేర్పించాలి అంటే ఇప్పుడు నేనేంటంటే మీ క్లాస్మేట్ అయిన అనుకోండి, ఆటోమేటిక్గా మీకు కూర్చోబెట్టి నేర్పిస్తా. సో ఇప్పుడు మీకు ఇది వచ్చింది అంటే 100% బాబు కూడా చేయగలుగుతాడు. కాకుండా ఒక భయం, ఆ భయానికి నేను ఇప్పుడు చెప్పినా కదా కాకరవత్తులది. చూడండి నాన్న, నేను కూడా చదువుతున్నా, ఇంత ఏజ్. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మేడం, స్టూడెంట్స్కే నాకంటే ఎక్కువ వచ్చి ఇప్పుడు. నేను ఆల్రెడీ 30 years అయిపోయింది, నాకు అది 0. నాకు ఆర్గానిక్ కెమిస్ట్రీ తప్పితే ఏమీ రాదు. సో కాబట్టి మీరు ఇప్పుడు ఇది అర్థం చేసుకున్నారంటే యావరేజ్ బిలో యావరేజ్ వాళ్ళు కూడా ఇది అర్థం చేసుకోగలరు. కాబట్టి నేను సబ్జెక్ట్ ఇప్పుడు నేను మీకు ఎట్లయితే చెప్పినో నేను చదువుకుంటూ వాళ్ళు ఏదైతే ఫియర్ అవుతారో, కొంతమంది ఏంటంటే టీచర్ దగ్గర పోయి డౌట్ అడగడానికి భయపడతారు. కాబట్టి నేనే వాళ్ళతో చదువుకుంటున్నా కాబట్టి నన్ను ఈజీగా అడగలుగుతాను. అట్లా నేను బయాలజీలో లాస్ట్ మూమెంట్లో నాకు తెలిసింది మేడం, స్టూడెంట్స్ ఏమన్నారంటే మీరు అట్లనే చెప్తారు సార్, చదివేటోళ్ళకి మాకు తెలుసు. ఆ విషయాన్ని కూడా విన్నా మేడం. అరే వీళ్ళు ఇట్లా అంటారు ఏంటి అని చెప్పి నేను అందులో నుంచి కూడా థాట్ తీసి అవన్నీ చదివే కదా మీరు ఈ స్టేజ్ లో ఉన్నారు. కానీ మా అప్పుడు చదువులకు ఇప్పుడు చదువులకు చాలా తేడా ఉంది. దీంట్లో చూడండి మేడం, ఇప్పటి చదువులు ఎట్లున్నాయంటే A+B² = A² + B² + 2AB ఒకప్పుడు. ఇప్పుడు ఇదే ఫార్ములాని A² + B × B - 2A B + 2A గా రాస్తుంది. అంటే ఇది అడుగుతాడని చెప్పడానికి లేదు మేడం, మొత్తం తిప్పి అడుగుతాడు. కన్ఫ్యూజన్ మొత్తం సబ్జెక్ట్ ఫుల్ గ్రిప్ ఉంటే కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. అంటే ఏ రకంగా అడిగినా అక్కడ క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలిగే ఉండాలి. ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తాం మేడం, మన బుక్లో ఏముంటుంది అంటే RBC లైఫ్ స్పాన్ అని ఉంటుంది. 120 days వీళ్ళు చదువుతారు. అక్కడ వాడు ఆప్షన్స్లో ఏమి ఇస్తాడు? 4 months 3 months ఇస్తాడు. ఇప్పుడు దాన్ని మనం కౌంట్ చేసుకోవాలి. అప్పుడు ఏంది 4 months
అంటే 30 days వేసుకుంటే యావరేజ్గా 4 months ఆన్సర్ అవుతుంది. అంతే. వాడు అది టచ్ ఉండదు. ఆ విధంగా పిల్లలు బట్టి కొట్టిన వాళ్ళంతా ఫెయిల్ అయిపోతుంది నీటిలో. ఓకే. ఇవి కొన్ని ఫేస్ చేసిన. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఇట్లా అంటున్నారు, మీరు చదివితే మీకు అర్థమవుతుంది అంటే, నేను ఈవెన్ మేడం ఈ విషయం నాకు ఫస్ట్ చెప్పుంటే నేను లాస్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యేటండి. సో లాస్ట్ ఎప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ ఆ టైంలో నాకు స్టూడెంట్ ఛాలెంజ్ చేశారు, మీకు చదివితే తెలుస్తుంది అంటే. ఓకే మీరు ఇట్లా అన్నారు కదా అని నేను ఒక రోజు ఎవరో ఒకరు అన్నదాన్ని మీరు ఛాలెంజింగ్ గా తీసుకుని ఒక రోజు ఒక చాప్టర్ కూడా చదివినా మేడం. ఒక చాప్టర్ చదివి దాంట్లో నేను 150 మార్క్స్ తెచ్చిన 180కి, ఓన్లీ ఒక్క నైట్ చదివి. ఓకే. సో ఓవరాల్గా మొత్తం చదివి వాళ్ళతో కలిసి చదివితే ఎందుకు షైన్ గారు అని ఒకటి అనిపించింది. ఈవెన్ నేను చదివింది బ్లడ్ సర్క్యులేషన్, అది దాంట్లో టెక్నిక్ ఇప్పటికి కూడా గుర్తుంది మేడం. NLM ఏందిరా బాబు అని ఉంటుంది. ఆ టెక్నిక్ నేను పిల్లలకి నేర్పించిన. ఇప్పుడు నీటిలో దీని మీద క్వశ్చన్ వస్తే ఎవరైనా చేస్తారు. NLM ఏందిరా బాబు అంటే ఇది బ్లడ్లో ఉండే సెల్స్ ఆర్డర్ మేడం. న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, ఈస్నోఫిల్స్, బేసోఫిల్స్. బేసోఫిల్స్ అనేవి లిస్ట్ ఉంటాయి. మళ్ళీ ఇదే ఫిజిక్స్ రిలేటెడ్ ఉంటుంది మేడం. NLM అంటే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. అందులో ఫిజిక్స్ బయాలజీ కవర్ అయింది. కొన్ని లాజిక్ పట్టుకుంటే ఖచ్చితంగా వస్తాయి. నేను ఇప్పుడు వాళ్ళని గెలవాలి కాబట్టి నేను ఇట్లాంటి లాజిక్స్ తీయాలి, చదవాలని డిసైడ్ అయిపోయినా మేడం. ఇది ఫస్ట్ స్టెప్ నేను తీసుకున్న నిర్ణయం. ఈసారి యావరేజ్ స్టూడెంట్ని కొట్టియాలంటే నేను తీసుకున్న ఫస్ట్ స్టెప్. ఇక రెండో స్టెప్ ఏంటంటే మేడం, ఫస్ట్ పిల్లగాని లోపల ఇది ఒక రకమైన భయం, దీన్ని నేను తొలగిస్తానికి రెడీ అయినా. రెండో భయం ఏంటంటే యాక్టింగ్ చేయడం. ఎట్లా యాక్టింగ్ అంటే మేడం, ఇప్పుడు మీరు నా టీచర్, నేను స్టూడెంట్ని. ఇప్పుడు మీరు నాకు పాఠాలు చెప్పి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను కూర్చున్నా, ఇట్లా మీరు నా ముందర కూర్చుని ఇట్లా పెట్టి యాక్టింగ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేయలేను కదా మేడం. మార్క్స్ వచ్చినప్పుడు ఏంది, ఏదో ఒక కథ చెప్పాలి. వాడు వింటున్నాడు కదా, బాగానే వింటున్నాడు కదా, బాగానే చదువుకుంటాడు అని మీరు అనుకుంటారు. అందుకే అనుకుంటాను. అది అది అక్కడ కూడా నేను యావరేజ్ స్టూడెంట్ దగ్గర ఫెయిల్ అవ్వబోతున్నా. ఎందుకు ఫెయిల్ అవుతున్నా అంటే ఒకటి యాక్టింగ్ చేస్తూ. సో కాబట్టి దీనికోసం నేను ఈ ఇయర్ తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే మేడం, ఇట్లా యాక్టింగ్ చేసే వాళ్ళందరినీ నా దగ్గర అడ్మిషన్లే వద్దని పంపిస్తాను మేడం. ఎందుకంటే నా దగ్గర అడ్మిషన్లకు అసలు కుదవలేదు మేడం. తీసుకునేది లిమిటెడే కాబట్టి చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. మీకు కావాలంటే నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను, చూడండి. ఏంటి ప్రూఫ్ అంటే, లాస్ట్ ఇయర్ మేడం నా దగ్గర బిల్డింగ్ లేక తీసుకునేది లిమిటెడ్ స్ట్రెంత్. ఇప్పుడు ఇంకో బిల్డింగ్ తీసుకున్నా కాబట్టి 2 బ్యాచ్లు తీసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ బ్యాచ్ కొంచెం తీసుకుంటా, కొంచెం రెండో బ్యాచ్ అది లాస్ట్ ఇయర్ కూడా చెప్పినా మేడం. మీకు కావాలంటే వాయిస్ రికార్డు కూడా చూపిస్తాను, వినండి ఒకసారి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది నిజమా కాదా ప్రతి ఒక్కటి మా దగ్గర ఏంటంటే మేడం ప్రూఫ్ తోటి ఉంటుంది. ఏది కూడా ఏదో అబద్ధాలు చెప్పచ్చు. చెప్పండి సార్. అమౌంట్ చూసుకొని కాల్ చేద్దామని అనుకున్నాను సార్. దానికోసం అమౌంట్ కోసం లేట్ అయింది సార్. నా దగ్గర యాక్చువల్లీ సీట్లు అయిపోయినాయి, వారం అవుతుంది. అయ్యో సరే సరే. అదే ఉండేమనుకున్నాను సార్. లేవు సార్, చాలా యూజ్ చేసి లిమిటెడ్ కదా మన 50 కదా. అదే 50 అయిపోయినాయి. సరే థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఎక్కడన్నా ఉంటే చూడండి. అలాగే సార్. నెక్స్ట్ ఇయర్ కొద్దిగా ఎక్కువ తీసుకుంటలేదు. సరే సార్. ఏమనుకోకండి సార్ కొద్దిగా. పర్లేదు సార్, మరి కాలేజీ కదా. పాపం వాళ్ళ పిల్లల్ని మీ దాంట్లో జాయిన్ చేయాలనుకున్నారు మీరు. 50 వరకు మేము తీసుకుంటాము, ఇంకెక్కువ తీసుకోమని చాలా అదొకటి అయింది. ఇంకా పేరెంట్స్ నుంచి చాలా బాధాకరమైన విషయాలు కూడా విన్నా మేడం. ఏంటంటే మా పిల్లలు మీకు ఏమన్యాయం చేసిరు సార్, 50 మందిని చదివిస్తే ఎట్లా, మీరు పెద్దగా పెట్టి చేయొచ్చు కదా ఇంకా అని అంటే. నాకేమో భయం ఏంటంటే క్వాలిటీ పోతుందని. తీసుకుంటే మేడం మ్యాక్సిమం ఈవెన్ లైఫ్లో కూడా నేను చెప్తున్నా మేడం 500 కంటే ఎక్కువ పోవద్దని చూసుకుంటాను. ఒకవేళ తీసుకున్నా నాలాగా కేర్ తీసుకునేటట్టు ట్రైనింగ్ తీసుకుంటేనే తీసుకుంటా మేడం. సో ఇప్పుడు నేను పిల్లగానికి చేయబోయేది ఏంటంటే భయపెట్టిస్తా. ఏం భయపెట్టిస్తా అంటే, నాకు అడ్మిషన్లకి ప్రాబ్లం లేదు. సో నువ్వు నేను చెప్పినట్టు విని చదివి చేసినవా, యాక్టింగ్ చేయకుండా. ఒకసారి నువ్వు మార్కుల గురించి ఏదో సుత్తి చెప్తావు, నేను కన్ఫ్యూజ్ అయినా అది ఇదని, రెండోసారి చెప్తావు, మూడోసారి చెప్తావు, నాలుగోసారి నీకు చెప్పే ఛాయిస్ ఉండదు. 1 monthలో నీ అడ్మిషన్ నేను తీసి పడేస్తాను అనే భయం పెట్టాలనుకుంటున్నా. అప్పుడు ఏంటంటే జెన్యున్గా వర్క్ చేసేటోళ్ళే నాకు దొరుకుతారు, నేను అనుకున్న సక్సెస్ అవుతాను. ప్రతి స్టూడెంట్ పై ఇప్పుడు నీట్ తీసుకుంటే 50 మంది ఉన్నారు స్టూడెంట్స్. ప్రతి స్టూడెంట్ పై స్పెషల్ ఏమంటారు, ఇప్పటి వరకు నేను ప్రతి స్టూడెంట్ పై స్పెషల్ కేర్ తీసుకుంటాను. స్పెషల్ కేర్ ఉంటుంది, చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాను. స్పెషల్ కేర్ ఉంది. ప్రాబ్లం మీకు అదే నేను చెప్తున్నది, ఒక చేతితో చెప్పట్లు రావు. నా లోపల ఉన్నంత తపన స్టూడెంట్ లోపల ఉండట్లేదు. అందువల్లనే నాకు యావరేజ్ స్టూడెంట్ వాళ్ళు కాలేకపోతున్నారు. అట్లని 100 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా నా దగ్గర MBA సీట్ కొట్టుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. నాకున్న తపనలో వాళ్ళకు ఉంది కాబట్టి అది జరిగింది. ఇంకోటి చెప్తారుగా మేడం సామెత, గుర్రాన్ని ఇప్పుడు నీటి దాకా తీసుకోగలుగుతాం కానీ నీళ్ళైతే తాపేయలేం కదా. నేను ఎందుకు ఫెయిల్ అవుతున్న యావరేజ్ వాళ్ళ విషయంలో ఆ నెగిటివ్స్ నేను ఈ 6 సంవత్సరాలు అబ్జర్వ్ చేసింది
మీకు చెప్తున్నాను. అంటే 40 మెంబర్స్లో 15 మెంబర్స్ వచ్చారు, మిగతా వాళ్ళు ఫ్రీ సీట్ సాధించలేకపోయారు కాబట్టి మీరు అప్పటి నుంచి అసలు అప్పటి ఏం నుంచి నేను చేస్తే analyze బాగుంటుంది, చేసుకున్నాను. ఇంకా Right. 40కి 40 50కి 50 మంది రావాలి. స్టూడెంట్స్ MBBS ఫ్రీ సీట్ సాధించాలనే లక్ష్యంగా ఆ పిల్లలకు చెప్పడమే కాదు ఆ ఎగ్జామ్ మీరు కూడా రాస్తున్నారు ఈసారి. రాస్తున్నాను, వాళ్ళతో కూర్చుంటాను, 100% నేను కూడా ఎగ్జామ్ రాస్తాను, నేను ప్రిపేర్ అవుతాను. నేను చెప్పిన మేడం తండ్రిలాగా బిహేవ్ చేస్తాను, తల్లిలాగా అండ్ ఉపాధ్యాయునిలాగా, ఇప్పుడు క్లాస్మేట్ లాగా కూడా బిహేవ్. నేను వచ్చేటప్పుడు అక్కడ పిల్లలతో మాట్లాడినా ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది, ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాం అంటున్నారు. ఫుడ్ విషయంలో కూడా కేర్ తీసుకుంటారా? మేడం ఎవరు పెడతారు మేడం, నెలలో బిర్యానీ ఉంటుంది, ఫిష్ ఫ్రై ఇస్తాను, ఈవెన్ స్నాక్స్లో కూడా నేను ఫ్రూట్స్ పెడతాను. ఓకే, ఫుడ్ మెయిన్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళు మంచిగా చదువుకోవాలంటే ఖచ్చితంగా హెల్త్, food మంచి మంచిగా ఫుడ్, తినాల్సిందే. ప్రోటీన్ ఫుడ్ కూడా అవసరం. అవును మేడం, ఫుడ్ ఇక అసలు మీరు పిల్లల్ని అడగండి మేడం, నన్ను అడుగుడు కంటే. అందుకే నేను ఏంటంటే మేడం ఇప్పుడు 2 బ్యాచ్లు తీసుకోబోతున్నాను. దాంట్లో ఫస్ట్ బ్యాచ్కి ఏంటంటే ఉడాన్ అని పేరు పెట్టుకున్నాను మేడం. ఉడాన్ అని ఒకటి, ఇంకోటి స్పార్టన్ అని పెట్టబోతున్నాను మేడం. ఓకే, ఈ స్పార్టన్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే మనిషి హైలీ డిసిప్లైన్గా ఉండి ఫుల్ బ్రేవ్గా ఉండి, హైలీ డిసిప్లైన్గా ఉండి బ్రేవ్గా ఉండి లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో వితౌట్ లగ్జరీస్ గడిపే అతన్ని స్పార్టన్ అంటారు. కాబట్టి ఇప్పుడు నేను స్పార్టన్ బ్యాచ్ ఇదంతా యావరేజ్ బిలో యావరేజ్ల కోసం ఫామ్ చేసుకున్నాను. ఈ బ్యాచ్ వాళ్ళు ఏంటంటే మేడం, వాళ్ళు ఎట్లయినా మీరు వద్దన్న కూర్చొని అవుతారు మేడం. అట్లాంటి బ్యాచ్కి నేను జస్ట్ గైడ్ చేస్తే వాళ్ళే చదివేసుకుంటారు. కాబట్టి ఆ బ్యాచ్కు నేను అవసరం లేదు. ఇప్పుడు నేను ఈ బ్యాచ్కి ఈ పేరు పెట్టుకొని 2వ బ్యాచ్ తీసుకోబోతున్నాను. అడ్మిషన్స్ ఎప్పుడంటే నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్? ఇప్పుడు కమింగ్ 21st ఎగ్జామ్ ఇవాళ అయిపోయింది కదా మేడం. సో ఇవాళ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి నేను 1 వీక్లో బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. మోస్ట్లీ మంచి రోజు అంటే మా ప్రిన్సిపల్ వాళ్ళు చూస్తారు, మంచి రోజు ఏముంటుంది మేడం. ఇప్పుడు మంచి రోజు లేనప్పుడు మనం తినకుండా ఉంటున్నామా? నా స్ట్రాటజీ అది. చెప్పండి, మంచి రోజు కాదు కదా మరి తినొద్దు కదా. అంటే ఇంకా ఎవరిది మా దగ్గర ప్రిన్సిపల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మంచి రోజు అది ఇది అంటుంటారు. కాబట్టి ఆబ్వియస్లీ ఏంటంటే మేడం ఫస్ట్ జూలై 1st బ్యాచ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏ కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ? ఆల్వింగ్స్ ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది, నీట్ లాంగ్ టర్మ్ కోర్సెస్. ఇప్పుడు ఇంటర్మీడియట్ కోర్స్ లో జాయిన్ అయితే సపరేట్ గా కోచింగ్ తీసుకోవడం అసలు ఇంటర్మీడియట్ జాయిన్ అయితే నేను చెప్పింది ఇంటే సెకండ్ ఇయర్ మా దగ్గర పిల్లలు ఉన్నారు అడగండి మేడం. ఇంకోటి కూడా చెప్తున్నా మేడం, ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నెక్స్ట్ ఇయర్ నాకు 2nd ఇయర్ అయిపోతున్నాడు, ఒక బాబు ఉన్నాడు, ఆల్ ఇండియా ర్యాంక్ పడుతుంది. 100% ఫుల్లీ కాన్ఫిడెంట్గా నేనే వస్తాయి రండి మేడం, 100% రండి. నేనైతే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నా అన్నట్టు ట్రైన్ కూడా చేస్తున్నా. అంటే మిగతా వాళ్ళని పట్టించుకోవట్లేదని కాదు, అందరికి ఇచ్చేది ఇస్తున్నా. ఇప్పుడు మీరున్నారు మేడం, మీ ముందర నేను 10 బిర్యానీ ప్యాకెట్లు పెట్టి తిను అంటే మీరు తినలేరు కదా. నాది ఎంతవరకు సరిపోతుందో అంతే తింటా. ఇప్పుడు తినేటోళ్ళకి తిన్నంత మేత పెడుతున్నా. సో ఈ విధంగా ఈ 2 బ్యాచ్లు తయారు చేసుకోబోతున్నా. అయితే దీంట్లో ఏంటంటే నాకు తెలిసి మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఈ యావరేజ్ బిలో యావరేజ్ కదా, వీళ్ళని ఎట్లా సీటు కొట్టిస్తారు అంటే, నేను వేసిన ప్లాన్ ఏంటంటే మేడం, బ్రూస్లీ మీకు తెలుసు కదా బ్రూస్లీ, ఆ బ్రూస్లీది వీళ్ళకి అప్లై చేయబోతున్నా. ఏదైతే స్పార్టన్ బ్యాచ్ అంటే ఉడాన్ బ్యాచ్ వాళ్ళకి ఏంటంటే మేడం మొత్తం సిలబస్లు ఫాస్ట్గా అయిపోతాయి, రివిజన్స్ ఎక్కువ అవుతుంటాయి, క్వశ్చన్ పేపర్లు ఇక వాళ్ళు నా దగ్గర పిల్లలు అయితే ఒక్కొక్క రోజుకి 3 ఎగ్జామ్స్ కూడా రాస్తారు మేడం, 9 గంటలు కూర్చొని. ఇక వాళ్ళ ఓపిక. వీళ్ళది ఏంటంటే మేడం, ఇప్పుడు నేను కొద్దిగా లిమిటెడ్ చాప్టర్స్ అంటే బ్రూస్లీ ఏమంటాడంటే ఐ ఫియర్ నాట్ హూ ప్రాక్టీసెస్ 1000 kicks 1 time. ఓకే, ఐ ఫియర్ ది పర్సన్ హూ ప్రాక్టీసెస్ 1 kick 10,000 times. అంటే దీని మీనింగ్ ఏంటంటే మేడం, ఒక కిక్ని 10,000 టైం ప్రాక్టీస్ చేసేటోనికి నేను భయపడతా, కానీ 10,000 కిక్కుల్ని ఒకేసారి ప్రాక్టీస్ చేసేటోనికి నాకు భయం లేదు. ఎందుకంటే ఏ కిక్కు కూడా పర్ఫెక్ట్ ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ యావరేజ్ బిలో యావరేజ్ పిల్లల విషయంలో అదే జరగబోతుంది. ఎందుకంటే నేనేమనుకుంటున్నా, సిలబస్ అంతా కంప్లీట్ చేస్తున్నా, వాళ్ళు ఒక 1 month కాగానే వెనకాలకు పోయింది వెనకాలకే, అట్లా వెళ్ళిపోయి లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి ఏ చాప్టర్ కూడా పర్ఫెక్ట్ కాకుండా అవుతున్నారు. కాబట్టి ఈసారి ఈ స్టెప్ తీసుకొని లిమిటెడ్ చదివించి ఇప్పుడు దాన్నే 10,000 సార్లు. అంటే దాని అర్థం ఏంటంటే మేడం, ఇప్పుడు నేను ఎన్ఎల్ఎం ఏంద్రా బాబు అంటే నా పిల్లలు 100% చెప్తారు కదా. ఈ విధంగా సబ్జెక్ట్ మొత్తాన్ని చేయాలనే స్పార్టన్ అని పేరు పెట్టి దీనికి నేను వర్క్ చేయబోతున్నాను. కోచింగ్ సెంటర్స్కి వెళ్ళినా, కాలేజెస్కి వెళ్ళినా చాలా హైఫైగా కనిపిస్తాయి. ఇప్పుడు నాకు ఇక్కడ అంటే మరీ హైఫైగా ఏం లేదు, మామూలుగా ఉన్నాయి. ఇలాంటి చోట మీరు ఎలా ర్యాంక్స్ తెప్పించగలుగుతున్నారు? మీ దగ్గర ఎలాంటి ఫ్యాకల్టీ ఉంది? మేడం నేను చెప్పాలంటే మీరు నమ్ముతారో నమ్మరో, నా దగ్గర మీరు ఫ్యాకల్టీ అడిగారు కాబట్టి చెప్తున్నా, చాలా హైఫై ఫ్యాకల్టీ ఉన్నారు మేడం.
ఈవెన్ ఏం రాని పిల్లవాడు మళ్ళీ పోయి కాన్సెప్ట్ అడిగిన. చూడండి మేడం, నేను 9 years బ్యాక్ కూడా అంటే పెట్టిన తర్వాత నేను ఏంటంటే బ్లైండ్గా పోరాటం చేస్తున్నా మేడం. ఎట్లా బ్లైండ్గా అంటే ఎట్టి పరిస్థితుల్లో అందరినీ కొట్టియాలని నేను అనుకుంటున్నా, కానీ ఏదో ఒక రోజు ఆ టార్గెట్ అయితే రీచ్ అవుతాం మేడం. ఇటు చూడండి మేడం, 100కి 100 రావాలి, 100కి 100 ఏదో ఒక రోజు వస్తుంది, ఈసారే వస్తుందని నేను అనుకుంటున్నాను. చూడండి మేడం, నా శాలరీ సర్టిఫికేట్ ఓన్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పినా. చెప్పండి మీరే ఎంత ఉన్నదో గ్రాస్ సాలరీ 2,66,000 చేంజ్ ఉంది. ఎప్పుడు మేడం అది 2017, 9 years బ్యాక్. 2017లోనే ఆల్మోస్ట్ 3 lakhs వరకు మీరు తీసుకొని మీరు బయటికి వచ్చి ఒకటి ఇది ఎడ్యుకేషన్ సొసైటీ ఒకటి పెట్టి ఇంత కష్టపడుతున్నారంటే గ్రేట్. ఇప్పుడు మీకు మామూలుగా మీరు ఇండిపెండెంట్ గా ఇంకెక్కడ చెప్పినా ఈజీగా 10 lakhs వరకు మీరు ఇప్పుడు సంపాదించుకోగలరు, ఈజీగా సంపాదించగలుగుతా. కానీ మనీ గురించి కాదు మేడం, నాది ఏంటంటే ఇంకా మా ఫ్రెండ్స్ అందరు అంటారు నువ్వు ఎగ్జామ్ పెట్టి పిల్లల్ని తీసుకోవచ్చు కదా, అప్పుడే నీకు అలా సాధ్యమైంది అంటారు. ఇప్పుడు నేను వచ్చి పెట్టుకున్న కళ ఏంది, అల్వింగ్స్ అంటే ఏంటంటే మేడం, అంటే అందరికి వింగ్స్ అంటారు, రెక్కలు ఇవ్వాలి. ఒకళ్ళు పుషప్ చేసి వాళ్ళని ఎంబడి పడితే కోడంత ఎత్తుకే ఎగురుతారు. ఒకరు మంచిగా చదివేటోళ్ళు ఉన్నారు అనుకోండి, ఎబో యావరేజ్ వాళ్ళు పావురం అంత ఎత్తుకే ఎగురుతారు. ఇంకా మంచిగా చదివేటోళ్ళు గద్ద అంత ఎత్తుకి, ఎంత ఎత్తుకైతే అంత ఎత్తుకి ఎగిరియాలనే కాన్సెప్ట్ తోటే నేను ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాను. పేరు కూడా అదే విధంగా డిజైన్ చేశాను. ఇప్పటి వరకు ఆ మీనింగ్ నేను అడుగుదాం అనుకున్నా, మీరే చెప్పారు అల్వింగ్స్ అంటే. అంటే ఏంటంటే ఈ పేరుకు మీనింగే పోతుంది నేను ఎగ్జామ్ పెట్టి తీసుకుంటే. ఇప్పుడు నా కాన్సెప్ట్, ఇప్పుడు మీరు గ్రేట్ అని అన్నారు కదా మేడం, ఇప్పటికీ నేను లాస్ట్ టైము మీరు ఇంటర్వ్యూలో చెప్పాను, నేను అసలు ఆ 20 మంది గ్రేట్ అని ఫీల్ కావట్లేదు మేడం. నెక్స్ట్ ఇయర్ మీరు రండి మేడం, 100% నేను రిజల్ట్ తేవాల్సిందే. ఎందుకు ఇంతగానం చెప్తున్నా అంటే మేడం, నేను చెప్పేటట్టు వినేటోళ్ళని పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇంతకు ముందు ఏంటంటే మారతాడేమో అని చెప్పి లాస్ట్ వరకు వాళ్ళ సీట్ రాకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంట్రన్స్ ఏమైనా ఉంటుందా ఇక్కడ జాయిన్ అవ్వాలంటే? జస్ట్ పిల్లాడితో వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడితే మీకు అర్థమైపోతుంది. నా లైఫ్ లో నేను ఎంట్రన్స్ పెట్టాను మేడం. 1 month లో పిల్లగాన్ని ఎనలైజ్ చేసుకుంటా. ఓకే వీడు యాక్టింగ్ చేస్తుండా, జెన్యున్ గా వీనికి రావట్లేదా, నేను వాడికి ఇంట్రెస్ట్ ఉందంటే ఇంకా ఒక స్థాయికి తీసుకెళ్ళిపోతారు. నేను వానితో కూర్చొనే చదువుతా అంటున్నాను, నేను కూర్చొనే చదువుతా అంటున్నాను కాబట్టి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఇంట్రెస్ట్ తెప్పించలేరా మీరు? పంపించేసుడే అది అట్లా ట్రై చేయరా? నేను అనట్లే, నేను చెప్తుంది అదే మేడం. 1 week ఫస్ట్ ఎగ్జామ్ రాస్తారుగా వీక్లీ, ఫస్ట్ ఎగ్జామ్కి ఏదో ఒక సోది చెప్తాడు, నేను కన్ఫ్యూజ్ అయినా, నేను అదైనా ఇదైనా. సెకండ్ ఎగ్జామ్కి ఏదో స్టోరీ చెప్తాడు, థర్డ్ ఎగ్జామ్ చెప్తాడు, 4th ఎగ్జామ్ తర్వాత ఉండదు. ఈ 1 month అంతా ఇంట్రెస్ట్ తెప్పించడానికే నేను ఒక 1 month ట్రై చేస్తారు. ఆ 1 month ట్రై చేసినా ఇంకా మారడు అని అనిపించింది. ఏంటంటే ఇప్పటి వరకు నేను చేసింది ఏంటంటే వీడు మారడు అయినా మారతాడేమో అని దాదాపు ఎండింగ్ వరకు పోయినా. ఇప్పుడు ఎండింగ్ వరకు పోదలుచుకోవట్లేదు. అట్లా పోకుండా అట్లీస్ట్ పిల్లవాడిలో కూడా భయం అన్న ఉంటుంది, అరే సార్ నన్ను క్యాంపస్ నుంచి తీసేస్తాడు అని. ఆ భయానికన్నా యాక్టింగ్ ఆపేస్తాడు, జెన్యున్గా హార్డ్ వర్క్ చేస్తాడు. నేను రియల్గా మేడం ఏదో ఒక నాడైతే ఇది చేసి చూపిస్తాను మేడం. జెన్యున్గా హార్డ్ వర్క్ చేస్తే యావరేజ్ బిలో యావరేజ్ ఇవన్నీ లేవు మేడం. ఇంకోటి ఏంటంటే మేడం, నా దగ్గర ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే 100% సీట్ రాకూడడానికి కారణం కార్పొరేట్లలో వాటిలలో చదువు వస్తున్నారు కదా మేడం, ఇంటర్మీడియట్లో అసలు బేసిక్స్ కూడా లేకుండా వస్తున్నారు. అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఏంటంటే 2 years సిలబస్ అంతా 10 monthsలోనే కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి నేనేం స్ట్రాటజీ ఫాలో అవుతున్నా అంటే ఫస్ట్ సీట్ రావడానికి మినిమం 500 దాటేటట్టు వీకెండ్లో ఆ స్టెప్ ఎక్కిస్తాం మేడం. ఏది ఈ స్పార్టన్ బ్యాచ్ వాళ్ళకి, ఉడాన్ బ్యాచ్ వాళ్ళకి వాళ్ళు వేరే లెవెల్, వాళ్ళు చేసేది వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఓన్లీ స్టడీనేనా, మిగతా యాక్టివిటీస్ ఏమైనా ఉంటాయి? గేమ్స్ కంపల్సరీ, వాళ్ళతో నేను కూడా ఆడుకుంటాను, 100% ఆడాల్సిందే, ఎందుకంటే మైండ్ రిలీఫ్ కావాలి. సో ఎప్పుడో 5 గంటలకు లేస్తారు మేడం పాపం వాళ్ళు, 6 వరకు కిందికి దిగుతారు, క్లాసులు స్టార్ట్ అవుతాయి, మంచి ఫుడ్, మంచి యాక్టివిటీస్, మధ్యలో బ్రేక్స్, ఖచ్చితంగా ఈవినింగ్ ఆడాల్సిందే మేడం. కనీసం చెమటన్నా తీయాలి మేడం. ఇవాళ బిల్డింగ్లలో ఉండి పెద్ద పెద్ద అద్దాల మేడలలో ఉండి కనీసం ఎండ కూడా తగలకుంటే ఏం లాభం మేడం. కంపల్సరీ చెమట బయటికి రావాలి. మాకు ఇక్కడ పెద్ద గ్రౌండ్ ఉంటుంది బయట, పిల్లలు ఫుల్ ఆడుకుంటారు క్రికెట్, ఒక గంట, చాలా స్పేషియస్ గా ఉంది గ్రౌండ్, ఇట్లాంటిది చాలా అరుదుగా ఉంటాయి, మంచిగా ఆడుకుంటారు. ఈ సంవత్సరం యోగా కూడా చేద్దామని చూస్తున్నాం, స్ట్రెస్ అని. సో ఆబ్వియస్లీ ఏంటంటే మేడం 2 బుక్లు నేను చదివేయగలుగుతా, మీరు చదవాలి, చెప్పినా మేడం కాకరవృత్తులు అట్లా ఏం కాలుతలేదు చూడు అని చెప్పి ఏం లేదు చూడు నేను చదివి. వాళ్ళ మెంటాలిటీ, పిల్లల మెంటాలిటీని బట్టి మీరు అర్థం చేసుకొని వాళ్ళకి ఏంటంటే ఆ ధైర్యం అనేది ఉంటలేదు నేను ఎంత చెప్పినా, ఎందుకంటే నేను ప్రిపేర్ కావట్లేను. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే అదే మీ పాప ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళందరూ కూడా ఈ కాకరవత్తిని పట్టుకుంటే కాలుతుంది ఏమైనా వాళ్ళ భయంతో ఉంటారు. స్టూడెంట్స్ అందరు భయంతో ఉన్నారు.
ఇప్పుడు నేను వచ్చింది అనుకోండి, అరే ఇంత పెద్ద మనిషి సారే ఈయన రాస్తున్నారు, చదివిండు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, సార్ మాతో నేను పాటు చెప్తాను చదువుకుంటున్నారని. చదువుతున్నానంటే ధైర్యంతో వాళ్ళు ఇంకా ముందరకు వస్తారు. ఇప్పుడు ఎందుకో మేడం ఇదైతే 100% వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ఏదైనా ఖచ్చితంగా సజెషన్ ఉన్నా ఖచ్చితంగా మీరు మీరు బాగా సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే చాలా నిజాయితీగా ఉన్నారు, ఎక్కువ స్ట్రెంత్ కూడా తీసుకోవట్లేదు. ఇప్పుడు న్యూ బిల్డింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి బిల్డింగ్ కూడా పెద్దది 2 batches కాబట్టి ఇంకా 2 పెట్టుకుంటున్నాం. బ్యాచెస్ మీరు పెట్టుకుంటారు. ఇంతకు ముందు వరకు ఒక బ్యాచ్, అందుకే నేను ఆడియోలో వేరే వాళ్ళకి చెప్పింది అదే, నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాను కొద్దిగా ఎక్కువ అని. ఐఐటి, జేఈఈ, నీట్, ఎంపీసీ, బైపీసీ. మేడం మీరు ఎంపీసీలో ఇప్పుడు మా సొంత పాపను కూడా ఓకే, ఎక్కడ వేయట్లేను. నా దగ్గర అంత ఎక్స్ట్రాడినరీ లెక్చరర్స్ ఉన్నారు. ఇందాక శాలరీ సర్టిఫికేట్ కూడా చూపెట్టాను. నేను తీసుకోవడమే టాప్ లేయరే తీసుకుంటాను మేడం. ఏదో నార్మల్ లెక్చరర్ తీసుకుని అదంతా చేయను. ఈవెన్ డౌట్స్ కూడా నా దగ్గర చేయాల్సి ఉండదు. ఓన్లీ ఎస్ఎల్సే డీల్ చేసుకుంటారు. క్లాస్ ఉంటుంది, క్లాస్ తర్వాత డౌట్ సెషన్ ఉంటుంది, ఆ టీచరే కూర్చుంటారు, చదివిస్తారు. మోర్ ఓవర్ నేను కూడా వాళ్ళతోటే కూర్చుంటాను. ఓన్లీ రెసిడెన్షియల్ కదా ఇది? ఓన్లీ రెసిడెన్షియల్, డే స్కాలర్ లేదు. డే స్కాలర్ అసలు ఉండదు. ఓకే, ఈ వీడియో చూసి వాళ్ళ పిల్లల్ని మీ దాంట్లో ఎంపీసీలోనో బైపీసీలోనో లేకుంటే ఐఐటి, నీట్, జేఈఈ ఇవి సపరేట్ కోర్సెస్ ఉంటాయి అండ్ ఇంక్లూడింగ్ ఇంటర్మీడియట్ కోర్సులో కూడా ఉంటాయి. సో జాయిన్ చేయాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? బాటసింగారంలో ఒకటే ఉంది ఇది బ్రాంచ్, ఒకటే బ్రాంచ్. బిల్డింగ్స్ ఇప్పుడు 2 అయినాయి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే పేరెంట్స్ ఛాలెంజ్ ఏమైనా చేస్తారా? ఇప్పటివరకు నాతో చాలా ఛాలెంజ్లు చేశారు. అవును మేడం, ఈసారి మేడం ఒకటే మాట చెప్తున్నా మేడం, పిల్లల లోపల నేను తీసేస్తానే భయం ఉంటుంది కాబట్టి నాకు తెలిసి యాక్టింగ్ చేయని పిల్లలు వస్తారు అని కోరుకుంటున్నా. మళ్ళీ పేరెంట్స్ కూడా చెప్తున్నా, తల్లి లాంటి ప్రేమనిస్తాను, తండ్రి లాంటి రక్షణ, అమ్మాయిలకు సెక్యూరిటీ ఉంటుందా? ఫుల్ సెక్యూరిటీ మేడం. ఓకే, ఇక కావాలంటే మీరు కూడా ఇక్కడే ఉంటారనుకుంటా, మీ ఇక్కడనే ఫ్యామిలీ కూడా? ఇక్కడ అంటే కొద్దిగా పక్కలా ఉన్నాను మేడం, జస్ట్ ఎంత 100 మీటర్స్ దూరంలో ఉన్నా. ఇంకా నేను ఏంటంటే ఈ బిల్డింగ్ లకే షిఫ్ట్ అవుదామని కూడా చూస్తున్నాను. ఓకే, సో కాబట్టి పిల్లలతో మీరు కలిసి ఉంటారు. అవును మేడం, తండ్రి లాంటి రక్షణ ఇస్తాను, ఉపాధ్యాయులాగా బోధిస్తాను, పచ్చిగా ఇప్పుడు క్లాస్మేట్ కూడా చదివించుకుంటాను. తల్లిదండ్రులకు నేను చెప్పేది ఒకటే విజ్ఞప్తి, నేను ఫుల్ పట్టుదలగా ఉన్నా. మీ పిల్లలు డాక్టర్ కావాలి లేదా మంచి ఇంజనీర్ కావాలి, ఐఐటిఎన్ కావాలి అంటే ఖచ్చితంగా నాకు అవకాశం ఇచ్చి చూడండి. 1 మంత్లోనే మీ పిల్లవాళ్ళు డ్యాన్స్ వేసి టచ్ చేసి చూపిస్తాను నేను. అది కూడా చెప్తున్నా మళ్ళా, మీ పిల్లవాడు ఖచ్చితంగా నేను చెప్పినట్టు విని యాక్టింగ్ చేయకుండా 100% నేను చేయగలుగుతాను. వాళ్ళ పిల్లలకి ఒక 1 మంత్ పాటు మీరైతే అబ్జర్వేషన్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చే విధంగా 1 మంత్ ట్రై చేశాక ఒకవేళ అప్పుడు కూడా రాకుంటే అప్పుడు పేరెంట్స్ నేను డెసిషన్ తీసుకుంటాను మేడం. ఓకే, ఎందుకంటే నా ఎయిమ్కి అది ప్రాబ్లం అవుతుంది. ఎట్లా ప్రాబ్లం అవుతుందంటే మేడం, ఎగ్జామ్ పెట్టి తీసుకుంటేనేమో నాకు ప్రాబ్లం లేదు. అవును, నేను ఎగ్జామ్ పెట్టకుండా ప్రతి ఒక్కరిని చేయాలనుకుంటున్నా. ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ లోనే వాళ్ళ అది ఏంటి స్ట్రెంత్ అనేది తెలిసిపోతుంది. మంచోళ్ళని తీసుకొని నేను చేసేది ఏముంటుంది? అవును, నేను ఏమైనా సబ్జెక్ట్ టీచ్ చేస్తే వాళ్ళే చదువుకుంటారు. అట్లా కాకుండా మీరు గుర్తుపెట్టుకోండి మేడం, ఇది చెయ్యలేను అన్నోన్ని చేపించినప్పుడే కదా మేడం మనం గ్రేట్. అవును. సో అన్ని రకాల స్టూడెంట్స్ మీకు కావాలి, అది యావరేజ్ అయినా, బిలో యావరేజ్ అయినా, టాప్ అయినా. అంటే అందుకే 2 గ్రూపులుగా చేస్తున్నారు, 2 బ్యాచ్లు పెడుతున్నారు ఈసారి నుండి. అందుకే నేను అనేది ఏంటంటే మేడం, పిల్లవాడు కసిగా ఉండాలి. సార్ మీరు ఏ చెప్తా నేను చేస్తా సార్, కూర్చోమంటే కూర్చుంటా, లేమంటే లేస్తా, నాకు ఎంబీబీఎస్ సీట్ కావాలి. మీరు ఏం చేయమంటే అది చేస్తాను, రాయమంటారా 100 సార్లు రాస్తా, 1000 సార్లు రాయమంటే 1000 సార్లు రాస్తా, నాకు సీట్ తెప్పియండి అనేటోళ్ళు నాకు దొరికితే నాకు అలా నెరవేరబోతుంది. థ్యాంక్ యూ యాసిన్ గారు, చాలా బాగా చెప్పారు. అంటే మీలో ఉన్న ఆ ఎమోషన్గా చెప్తున్నారు చూడండి, మీరు ఎంత దీని వెనుక ఎంత కృషి చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు అనేది నాకు అర్థమైంది. అంటే 50కి 50 నా స్టూడెంట్స్ నేను సీటు, అది కూడా ఫ్రీ సీట్స్ తెప్పించాలి అనేది మీ కృషి నిజంగా చాలా మేడం. పిల్లలకు కూడా ఒక మాట చెప్తున్నా, ఏ అనేది కూడా ఫ్రీగా రాలే మేడం. అవును, చిన్నప్పుడు 3 సంవత్సరాలప్పుడు కష్టపడి పట్టి పట్టరాని చేతులతో పెన్ను బట్టి ఏ అని దిద్దిరు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1 to 10th 10 years ఎంత కష్టపడి ఉంటారు మేడం. వాళ్ళ కష్టానికి ఇప్పుడు డాక్టర్ కావాలనో మంచి ఇంజనీర్ కావాలనో కళ 13 సంవత్సరాలు కష్టపడ్డారు కదా మేడం. 13 సంవత్సరాల కష్టానికి వాళ్ళు ప్రతిఫలం తీసుకోలేకపోతే ఏం లాభం మేడం. ఇక అది కూడా తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసేటోడంటే అట్లాంటి స్టూడెంట్ ఎంత మూర్ఖుడో చెప్పండి మీరు. ఇప్పుడు ఒక 1 year 2 years అలా కష్టపడితే లైఫ్ అంతా హ్యాపీగా ఉండదు. నా బాధ అంతా ఏంటంటే మేడం, ఇది ఎందుకు తీసుకున్నా, మా పాపను కూడా నా దగ్గర ఎందుకు చదివిస్తున్నా అంటే టర్నింగ్ పాయింట్ మేడం. ఇంటర్మీడియట్ లైఫ్ టర్నింగ్ పాయింట్. ఇప్పుడే వాళ్ళు ఫ్యూచర్లో ఏం కాబోతున్నారు అనేది డిసైడ్ చేసేది.
మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడనే బాగా నెగ్లెక్ట్ చేసుకుంటారు. ఓకే. అందుకే నేను వాళ్ళకి చెప్పేది మీ 10th తర్వాత తీసుకునే స్టెప్ చాలా ఆలోచించి తీసుకోవాలి పేరెంట్స్ ఖచ్చితంగా. టర్నింగ్ పాయింట్ మేడం. ఇక ఇప్పుడు వాడు డాక్టర్ అవుతాడా ఇంజనీర్ అవుతాడా డిసైడ్ చేసేది 2 years. ఓకే. లేదు ఒక 2 years కష్టపడ్డ తర్వాత కూడా కొద్దిగా రాకున్నా లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా కొట్టుకొని పోవాలి. సో ఈ 13 సంవత్సరాల కష్టపడ్డాడు కదా మేడం, కూడా కష్టపడి నేర్చుకున్నాడు. అంటే దాన్ని స్కూల్కి అతనే పోయిండు 13 సంవత్సరాలు, హోంవర్క్లు అతనే చేసిండు. ఎంతమంది టీచర్లతో తిట్లు తిని ఉంటాడు, ఎంతమంది టీచర్లతో తన్నులు కూడా తిని ఉంటారు. మరి ఈ కష్టానికి ప్రతిఫలం వచ్చేది 2 years లేదా లాంగ్ టర్మ్లో. మరి కష్టంకి ప్రతిఫలం తీసుకోవాలి కదా. సో వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నా అంటే యావరేజ్ ఉన్నా, బిలో యావరేజ్ ఉన్నా, టాప్లో ఉన్నా, మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నా కూడా మీ దగ్గరికి వస్తే మంచిగా చదివే వాళ్ళని ఇంకా పై స్థాయికి, బిలో యావరేజ్ ఎలాంటి స్టూడెంట్స్ అయినా వాళ్ళను ఒక స్థాయికి తీసుకెళ్లే బాధ్యత మీది. మీకు అప్పచెప్పండి అంటున్నారు. ఈసారి కొంచెం స్ట్రెంత్ ఎక్కువ తీసుకుంటున్నారు. 2 బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి స్ట్రెంత్ ఎక్కువ తీసుకుంటున్నారు. 1 week లో అడ్మిషన్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఫుల్ ఓవర్ఫ్లో వచ్చినా కానీ నేను ఇప్పుడు తెలంగాణ వద్దన్నారు కదా, కాల్ చేస్తే 50 మంది ఉన్నారు నాకు చాలా అన్నారు. అది కాదు మేడం, ఇప్పుడు తెలంగాణ ఏపీ అంతా నేను చదివేయాలన్నా ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు. కాకపోతే ఎక్కడి నుండైనా వాళ్ళు రావచ్చు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. నా దగ్గర ఇప్పుడు ఒరిస్సా నుంచి ఉన్నారు, పూణే నుంచి మొన్న ఒక అబ్బాయి వచ్చింది మేడం. ఒరిస్సా నుంచి ఒక అబ్బాయి అయితే భయపడుతూ మొత్తం ఆస్ట్రేలియానే పుట్టి పెరిగింది, మొత్తం అక్కడనే లాస్ట్ 1 year అవుతుంది. అక్కడెక్కడో ఆస్ట్రేలియాలో ఉండి ఇక్కడ చదువుతున్నాడు అబ్బాయి. ఇండియాకి వచ్చిండు, ఎక్కడనో జాయిన్ అయ్యిండు. వెదర్ కూడా కొంచెం ఇబ్బందిగానే మొత్తం ఏసీలలో పుట్టి పెరిగిండు. మీరు కావాలంటే అబ్బాయితో కూడా నేను మాట్లాడిస్తా. సో బాగా మోటివేట్ చేసినా మారిండు. సో ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు మంచిగానే. కాబట్టి నా దగ్గర వైజాగ్, తిరుపతి, కడప, అనంతపురం, అసలు శ్రీకాకుళం నుంచి కూడా పిల్లలు ఉన్నారు మేడం. ఏపీ, తెలంగాణ ఫుల్ మొత్తం ఎక్కడి నుండైనా తీసుకుంటారు. మన తెలుగు వాళ్ళని కాదు, ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ తో రండి, చదవాలి. అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఎవరైనా. థ్యాంక్ యూ యాసిన్ గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.